భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో చావా అనురాధ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుండి 2017 మధ్య సారపాక గ్రామానికి చెందిన వెంకటరెడ్డి జైలుకు ఇల్లు కట్టించేందుకు 40 లక్షలు అప్పుగా ఇచ్చామని తెలిపారు. 1 సంవత్సరంలో తిరిగి చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. భర్త అనారోగ్యంతో ఉన్నందున డబ్బులు కావాలని అడిగినప్పుడు వారి ఇంటిని అమ్మి తిరిగి చెల్లిస్తామని చెప్పారన్నారు. సెంటర్ భద్రాచలం శంకరయ్య గారి హాస్పిటల్. ఓకే, ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? నాకు న్యాయం నా డబ్బుని ఇస్తే నేను ఇప్పుడైనా వెళ్ళిపోతాను. మొత్తం లెక్క చూసి నాకు ఇచ్చేయండి, లేదా కోర్టులో ఉన్నప్పుడు నా జోలికి రావద్దు. నాకు ఏ అయితే ఇచ్చారో ఇంట్లోకి వచ్చేటప్పుడు 2 మీటర్లు 2 బాత్రూములు, నాకు బెడ్రూమ్ పక్కన అటాచ్మెంట్ నాకు కట్టించి ఇచ్చింది కొప్పులు వెంకటరామారెడ్డి భార్య జయమ్మ. నా భర్త పేషెంట్ అని ఇవాళ వాటికి తాళాలు వేశారు. నా భర్త 100 అడుగులు ఎలా పోతాడండి బయటికి? 100 అడుగులు బాత్రూమ్కి ఎలా పోయి వస్తాడు? నైట్ ఏమో నేను ఎక్కడ బయటకు వస్తే ఇంకా ఏదైనా దొరుకుతుంది, నన్ను చంపడా? నేను ఎలా రావాలి బయటికి? ఆడ మనిషిని. ఈ విషయం గురించి బుర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఏమైనా చేశారా?